ఇంత అవమానాన్ని ఎవరు భరిస్తారు? అతను భరిస్తాడా? ఈ కుటుంబం మొత్తం భరించాలి. శకుంతల! మామయ్య గారు, అత్తయ్య గారిని ఏమనకండి, పొరపాటు నాదే. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇంటికి ఆలస్యం అవుతుందన్న కంగారులో. చాలా ఆపు. చేసిన తప్పుకు సంజాయిషిస్తున్నావా? నువ్వు బయటికి వెళ్లి వెలగబెట్టిన బిజినెస్ పనులు చాలు. ఇక మీదట నువ్వు గడప దాటడానికి వీల్లేదు. పో లోపలికి. ఈ పెదబాపుకి ఆవేశం తప్ప ఆలోచన ఏట్లేదు. రాను రాను నీలో మానవత్వం లేకుండా పోతోంది. తనకేం జరిగిందో, ఎందుకు వేరే వ్యక్తి బైక్ మీద వచ్చిందో తెలుసుకోవాలి కదా. అదేం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు అవమానించేలా మాట్లాడుకో. అసలు ప్రమీల ఎలాంటిదో నీకు తెలీదా? తనతో ఇలాగైనా మాట్లాడేది? ఇది నువ్వు కాదు శకుంతల, నువ్వు కానే కాదు. అవును, మీరే నన్ను ఇలా మార్చేశారు. ప్రమీలను సూపర్ మార్కెట్ కి పంపించొద్దు అన్నప్పుడే నా మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. చూడండి, నేనిలా మాట్లాడకపోతే రేపు మళ్ళీ బయటకు వెళుతుంది. మళ్ళీ కారు రిపేర్ అయితే మళ్ళీ ఎవరి బైక్ మీద వస్తుంది? అదే అలవాటైతే. చాలా పో. ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తున్నావు? ఛీ! అత్తయ్య గారు, మావయ్య గారు ఏదో అన్నారని మీరు ఫీల్ అవ్వకండి. మీరు ఇలా ఉండడమే కరెక్ట్. మీరు స్ట్రిక్ట్గా లేకపోతే ఈ ఇంటికి డిసిప్లిన్ ఉండదు అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అతిగా ఆవేశపడితే మీ ఆరోగ్యమే దెబ్బతింటుంది. వెళ్ళండి. ఇప్పుడు రుద్రొచ్చాక ఇక్కడ జరిగిందంతా తెలిసి అతని ఫేస్ చూడాలి. పాపం చాలా డిసప్పాయింట్ అవుతాడు. అన్నయ్య, సూర్య, ప్రమీల ఇంటికొచ్చిందని గంగ కాల్ చేసింది. అసలేమైంది, ఎందుకింత లేట్ అయిందని అడిగితే కాల్ కట్ చేసింది. ఏమైందిరా? వదిన ఎవరో డ్రాప్ చేసి వెళ్ళారన్నయ్య. అది చూసి పెద్దమ్మ ఫుల్ ఫైర్ అయిపోయింది. అసలు వదినికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తనని బయటికి కూడా వెళ్ళొద్దని కరాఖండిగా చెప్పేసింది. దాంతో వదిన ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. స్నేహ వదిన తనని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వచ్చావు బావా? కొంచెం ముందు రావాల్సింది. పాపం అత్తయ్య నీ మీదున్న కోపాన్నంతా ప్రమీల మీద చూపించింది. నువ్వేదో తనని స్ట్రాంగ్ మెన్లా తీర్చిదిద్ది మోటివేషన్ ఇచ్చి మరీ పంపించావు. కానీ
2 రోజుల ముచ్చటే అయింది బావా. అందుకే ఎలా ఉన్న వాళ్ళని అలాగే ఉండనివ్వాలి. నీళ్ళల్లో ఉన్న చేపను తీసి ఒడ్డున పడేసామనుకో, ఏమవుతుంది? గిల్ల గిల్ల కొట్టుకొని చస్తుంది. పాపం ప్రమీల పరిస్థితి కూడా అంతే. నీ ప్రయత్నంలో తప్పులేదులే బావా. కానీ ఇక మీదట అత్తయ్య గారు నీ మాట నగ్గనివ్వరేమో. కాదు కూడదు అని నువ్వు మార్పు కోసం ప్రయత్నించినా, నువ్వు బిజినెస్ని విడగొట్టినట్టు తను ఏకంగా కుటుంబాన్ని విడదీయచ్చు బావా. బావా, ఈ ఫ్యామిలీ నీ ప్రాణం కదా. జాగ్రత్తగా చూసుకో. అంతవరకు రానివ్వద్దు బావా. మనం బావగారికి చెప్పేంత వాళ్ళమా బ్రో? బావగారికి అన్నీ తెలుసు. పాపం ప్రమీల అక్క చాలా బాధపడుతుంది. వెళ్ళి ఓదార్చండి బావగారు. వాట్ బ్రో, మనకి తిరిగి కౌంటర్ ఇస్తాడనుకుంటే కామ్గా వెళ్ళిపోయాడు. మనల్ని సీరియస్గా తీసుకోలేదేమో. కాదిష్క, మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందని అనుకోనుండడు. ఆ షాక్లో ఉన్నాడులే. మేబీ యూర్ రైట్. ఇంతకీ బైక్ మీద డ్రాప్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? కార్ చెడిపోయింది. ఎవరో దారిని పోయే దానైని లిఫ్ట్ అడిగి వచ్చింది, అంతే. అతను ఎవరైతే మనకెందుకు? మనకు కావాల్సిందైతే జరిగింది, అది చాలు. పాపం రుద్ర ఈ ఓటమిని ఎలా రిసీవ్ చేసుకుంటాడో. అయినా ఓటమి తనకు అలవాటేలే. నీ కార్కి ఏమైందో తెలిసింది. ఇప్పుడు నువ్వెలా వచ్చావో కనిపించింది. తనకింట్లో వాళ్ళు ఏమంటారో నేనే భయం ఉంటే ఇలా ఎందుకు వస్తుంది? తనకింట్లో వాళ్ళు ఏమంటారో నేనే భయం ఉంటే ఇలా ఎందుకు వస్తుంది? అడుగు బయట పెట్టేసరికి బరి తెగించడం అలవాటైపోయిందా?